ఈరోజు చాలా పెద్ద అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే 7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు 30% ఒక్కరికి కూడా ఓటు వేయమని బీజేపీకి భరత్కు టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది, ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాల్ని గెలిపిద్దాం, పార్లమెంట్కి పంపిద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్స్లు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తాం. బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించారు, లోక్సభ రాజ్యసభలో. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈసారి అందరూ ఏమంటున్నారు, 8-9 లక్షల ఓట్లు మీకు పడతాయని. వాళ్ళకి 2-3 లక్షలు పోని అప్పుడు పడినట్టు వాళ్ళకి చెరుకో 4 లక్షలు పడినా మిగిలిన 7-8 లక్షలు మనకు పడతాయని. కానీ ఇక్కడున్న 3 ఎక్స్పర్ట్లతో పాటు ఇతరులను అడిగా, 2-3 లక్షల కంటే ఝాన్సీకి ఎక్కువ పడవు, 2-3 లక్షల కంటే భరత్కి ఎక్కువ పడవు, కారణాలు చెప్పారు. అదే నిజమైతే 10 లక్షల ఓట్లు 9 లక్షల ఓట్లు మనకు పడాలి, 5-6 లక్షల మెజార్టీతో గెలవాలి. అది నిజమైతే విశాఖని ప్రపంచ సిటీ బెస్ట్ సిటీగా 5 సంవత్సరాల్లో చేస్తా, 100 రోజుల్లో అభివృద్ధి చేస్తా, 1 ఇయర్లో 1000 కంపెనీలు తీసుకొస్తా, 10 లక్షల ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ 10,000 ఎకరాల్లో కట్టడానికి ఒప్పందం అయిపోయింది. బిలియనీర్స్ రావడానికి ఒప్పుకున్నారు. కోర్టు 6, కోర్టు 17. విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 కొండ గుర్తికి ఓటేసుకొని పూర్తి మెజారిటీతో గెలిపించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి.